అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా మన టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ వీడియో చూసి తర్వాత వెళ్దాం. చూడండి. विश्व हिंदू परिषद वालों, बजरंग दल वालों, नरेंद्र मोदी सुन लो, ये मुल्क तेरे बाप की जागीर नहीं है। अगर एक हिंदू माथे पे तिलक लगा के घूम सकता है तो मैं बरीसे के मुसलमान अपने सर पे टोपी पहन के सारी भी बांध सकता है। చూశారు కదా! లిటరల్లీ ఈ వీడియో చూడగానే నాకైతే రక్తం మరిగిపోయింది. నా దేశపు జెండాని ఇలా అగౌరవపరిచినందుకు కాకపోతే అది ఎక్కడ ఏంటో తెలియట్లేదు ఇంకా. ప్రభుత్వం కూడా దాని మీద ఆర్డర్స్ పాస్ చేసింది. దాని గురించి ముందుగా పూర్తిగా కనుక్కోండి అని అప్పటిదాకా చూసి వదిలేసే భారతీయుడి గురించి కాదు. రక్తం మరిగే ప్రతి భారతీయుడి గురించి చెప్పిందనమాట. ఓపికతో ఉండండి. అది ఎక్కడో ఏంటో పూర్తి నివేదిక వచ్చేంత వరకు అని చెప్పారు. ఏదేమైనా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టెప్పు ముందుకు తీసుకొని మన దేశం కాకపోతే వేరే దేశం అలా చేస్తే ఎందుకు అలా చేసిన తప్పకుండా క్షమాపణ చెప్పించాలి. అదే మన దేశంలో అయితే అలా చేసినోడిని కాదు, దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని కాల్చి చంపేయాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఎన్నాళ్ళు బుజ్జగించారు కదా! ఏం జరిగింది? అలాంటి పాములు పెరిగి పెద్దయవుతున్నాయి. అందుకని ఇంకా ఇలాంటివి మన దేశం మనం చాలా ఎదుర్కొంటున్నాం. అంటే ఆ వీడియో అని కాదు, వీడియో తీసేస్తే వీడియో లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలేంటి మనకి ఇంకా ఈ దుస్థితి? తప్పుగా దేశం మీద వాగే వాడిని ఎందుకు పెంచి పోషిస్తున్నాం ఇంకా? మన దేశంలో ఉంటూ జై హింద్, జై భారత్ అనని ఏ ఒక్కడిని ఇక్కడ ఉండే అర్హత లేదు. మళ్ళీ చెప్తున్నా వాడికి అర్హత లేదు. ఒక్కసారి చూడండి ఎలా పెంచుతున్నారు పిల్లల్ని. अगर मैं भारत माता की जय का नारा कहूंगा या आपसे कहलवाऊंगा तो सचमुच में भारत माता की जय तो करनी ही पड़ेगी ना। भारत माता आप लोग हो। भारत माता किसान हैं, मजदूर हैं, गरीब लोग हैं। भारत माता वही है। तो नरेंद्र मोदी जी आते हैं कहते भारत माता की जय और दूसरी तरफ अदानी का काम कर रहे हैं 24 घंटा। చూశారు కదా! దేశం అంటే అమ్మతో సమానం అని నమ్ముతాం మనం. దేశాన్ని ప్రేమించలేనోడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు, గొప్పగా చూసుకుంటారని ఎలా అనుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితుల కోసమా ఎందరో ప్రాణ త్యాగ ఫలం మనం పుస్తకాల్లో చదివిన వాళ్ళదే కాదు, చదవనివి చరిత్రలో ఎంతోమంది ప్రాణత్యాగ ఫలం ఈరోజు ఈ దేశంలో మనం ఇలా ఉండటానికి కారణం. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన దేశం పైన ఎప్పుడు బాధ్యతగా ఉండాలి. తేడా వస్తే 100 చేతులకు లేచేలా ఉండాలి. ఎప్పుడూ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాలకే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే 50 సంవత్సరాల రాజకీయంలో మన దేశం ఏ స్థాయిని ఏమి కోల్పోయామో మన చరిత్రను అన్నీ మనం చూసాం. ఇంకా వాళ్ళ దాకా వస్తే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ ఓటు బ్యాంకే తప్ప వాళ్ళకి ఈ దేశంతో అనవసరం. ఎందుకంటే చూస్తున్నాం. ఈ దేశ పౌరుడిగా నేను చూస్తూ ఒక్కోసారి ఎందుకు ఇలా ఉందనిపిస్తది. అందుకని దేశాన్ని వాళ్ళు దేశ స్థాయిని దిగజారుస్తారు. రాజకీయ పార్టీలు కాదు ఇంపార్టెంట్. ప్రతి రాజకీయ పార్టీలో కూడా దేశాన్ని ప్రేమించే వాళ్ళు, గొప్పగా విలువలిచ్చి బతికే రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకుంటే వాళ్ళే మన దేశాన్ని కాపాడుతారు. జై హింద్, జై భారత్.